ఓం జై శ్రీ వేదం. వేదం వందే జగద్గురుం. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులైనటువంటి దివ్య వేద భగవత్ స్వరూపులారా, మన ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్లో అధ్యయనం చేస్తున్నటువంటి ప్రతి వేద ప్రేమికులకు, వేద భక్తులకు విజ్ఞాపన చేసేది ఏంటంటే, ఇంతవరకు కూడా మన ఆశ్రమం నుండి హిందూ ధర్మ రక్షణ కొరకు, సనాతన ధర్మ పరిపాలన కొరకు, భగవంతుని యొక్క ఆశయం మేరకు, వారి యొక్క దివ్య సంకల్పం వలన మీకందరకు అనేకమైనటువంటి మంత్రములను అందజేస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయి. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, వైదిక ధర్మం చాలా గొప్పది, పెద్దది కూడా. అది అందుకోవాలంటే నిదానంగా అందుకుంటూ పోతూ ఉండాలి. అది ఒక అద్భుతమైనటువంటి దివ్య దర్శనం వేదం. అటువంటి వేదాన్ని మొదట్లో తెలుగులో అనేకమైనటువంటి సూక్తములను మీకందరికీ అందజేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇంకా సనాతన ధర్మాన్ని పాలించినటువంటి ఎంతో మంది హిందువులు ఉన్నారు. అనేకమైన భాషల వాళ్ళు ఉన్నారు. వారందరికీ మన వేదాన్ని అందాలంటే ఆయా భాషల్లో వాళ్ళకి అర్థమైనట్లుగా అందిస్తే బాగుంటుందని భావం చేత మొట్టమొదట మన తెలుగు బంధువులందరూ కూడా ఇంకా అందజేస్తూ ఉంటాం. మరి మన ఇప్పుడున్నటువంటి భారతదేశంలో రాష్ట్ర భాషగా ఉన్నటువంటి హిందీ భాషని అవలంబిస్తున్నటువంటి భక్తులందరూ కూడా భారతదేశంలో ఎక్కడెక్కడ హిందీ భాషను అర్థం చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ ఎస్విబిపి హిందీ ఛానల్ని ప్రారంభించాం ఈ మధ్యలోనే. కాబట్టి దయచేసి అందులో కూడా అనేకమైనటువంటి మంత్రములను హిందీలో అందజేస్తూ ఉన్నాం వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా. కాబట్టి మన ఎస్విబిపి తెలుగు ఛానల్లో ఎంతమంది భక్తులున్నారో, ఎంతమంది వేదాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు, ఉపాసించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్విబిపి హిందీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధుమిత్రులందరూ కూడా తెలియచేస్తే, అందులో కూడా ఏ విధంగా తెలుగు బంధువులంతా కూడా ముందుకు వెళ్తున్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా వేదాన్ని ఆశిస్తున్నారు కనుక వాళ్ళకు కూడా అందించాలంటే మరి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఛానళ్ళు ప్రారంభిస్తే బాగుంటుందని నిర్ణయం చేసిన తర్వాత ఎస్విబిపి హిందీ ఛానల్ని ప్రారంభించి అందజేస్తున్నాం కనుక ఇప్పుడిప్పుడే ప్రారంభించాం. అందులో కూడా అనేకమైన మంత్రార్థములను హిందీలో కూడా అందజేస్తున్నాం. మీకు ఏ విధంగా తెలుగులో ఇస్తున్నామో వాళ్ళందరికీ హిందీలో ఇస్తున్నాం. కాబట్టి మీకందరూ కూడా హిందీలో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఋగ్వేదం మొదటి మంత్రం నుంచి మంత్రార్థాన్ని ఇస్తున్నాం కనుక మీరందరూ కూడా ఈ హిందీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల కొన్ని కోట్లాది మందికి మనం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరూ ప్రారంభిస్తారు. కాబట్టి మీకు అర్థమైనా కాకపోయినా మీరు తెలుగు ఛానల్ ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో దయచేసి హిందీ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎంతోమంది, కొన్ని లక్షలాది మంది ఇప్పటికే చేరుకున్నారు. లక్షల దాటి సబ్స్క్రైబర్సు. మీరందరూ కూడా మన వేదాన్ని, మన ధర్మాన్ని రక్షించేదానికి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కాబట్టి అదేవిధంగా హిందీ ఛానల్ను కూడా, ఎస్విబిపి హిందీ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వేద భగవంతుడు సంతోషించి మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు భావించి, మరి తప్పనిసరిగా మర్చిపోకుండా అదే పని మీద సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కటే చిన్న సహాయం. అటువంటి సేవా సహాయాన్ని అందించినట్లయితే మళ్ళీ ఉత్తర భారతదేశం వరకు కూడా మన వేదం వెళుతుంది కనుక దయచేసి, ఎందుకంటే అనేకమైనటువంటి కష్టములు ఉన్నప్పటికీ కూడా చాలా సమయాన్ని ఇస్తున్నాం కాబట్టి హిందీ ఛానళ్ళు కూడా ప్రారంభించాం. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులందరూ కూడా ఎవరెవరు హిందీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మన ఛానల్ యొక్క లింక్ని పంపించి సబ్స్క్రైబ్ చేయించండి. వేద భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీ వేదం.